అప్పట్లో డబ్బడిగితే ఇచ్చేవాళ్ళున్నారు. అలాగే టైంకి తిరిగిచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు. వడ్డీతో సహా మరి ఇచ్చేవారు. ఆ వడ్డీతోనే కొంతమంది బతికేవారు. కానీ ఇప్పుడు డబ్బులిస్తే వడ్డీ మాట దేవుడికే తెలుసు. ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందో లేదో కూడా డౌటే. తీసుకునేటప్పుడు ఉన్న మర్యాద ఇచ్చేటప్పుడు మాత్రం ఉండదు. అయినా మనుషులకి అవసరానికి అప్పిచ్చారు గదా అనేది కృతజ్ఞత గూడా ఉండదు. అయినా 2 రోజుల్లో ఇస్తా, ఒక వారంలో ఇస్తా అని చెప్పేవాడికి మాత్రం అస్సలివ్వొద్దు. 2 రోజులయిన తర్వాత నీ ఫోను కూడా లిఫ్ట్ చేయరు. డబ్బిచ్చిన వాడిని ఏదో రాక్షసుల్లా చూస్తారు. మన అవసరానికి పెట్టుకున్న డబ్బునే ఇచ్చి వాళ్ళ వెంట మనమే కుక్కలా తిరగాల్సొస్తది. మనకేమో అడగాలంటే మొహమాటం. అడిగితే మనదే తప్పన్నట్టు గట్టిగా మాట్లాడి మనసు నొప్పిస్తా ఉంటారు. జీవితంలో వాడు ఇంకొకరిని నమ్మకుండా చేస్తాడు. డబ్బు తీసుకునే సమయంలో కాదు, తిరిగిచ్చే సమయంలో కూడా మనిషి నిజమైన క్యారెక్టర్ తెలుస్తుంది. చాలా మంచి మంచి సంబంధాలు డబ్బు వల్లే దూరమైపోతున్నాయి. అయినా ఈ మనుషులు అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరినంక ఒకలా ఉండడం మనిషికే సాధ్యం. అవసరమైనప్పుడు అంతా నువ్వే అంటారు. అవసరం తీరినంక నువ్వెంత అంటారు. అట్లున్నారు. సో, అప్పిచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఇవ్వకపోవడమే బెటరేమో నాకు దెలిసి.